రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది గుడ్ న్యూసా మరి బ్యాడ్ న్యూసా బాధాకరమైనటువంటి వార్తన. మరి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నల్కి సంబంధించి 8 మంది పైన పోరాడుతుండు కాబట్టి ఈ రేషన్ కార్డులు వాయిదా పెట్టినట్టున్నాడు. ఇప్పుడు ఇవ్వడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టున్నది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ మళ్ళీ వాయిదా పడిందట. మరి ఎందుకు వాయిదా పడింది? ఇప్పుడు ఏమున్నాయి అడ్డు? ఏం అడ్డు లేదు. మరి ఎందుకు వాయిదా వేసిండు? ఎస్ఎల్బీసీ టన్నల్లో ఇరుక్కపోయిన 8 మంది కోసం వాయిదా పడ్డట్టున్నది. ఇది ఇక మార్చి 1న 1,00,000 రేషన్ కార్డులు ఇస్తామన్న సర్కార్ గడువు వచ్చే సమయానికి వాయిదా వేసిందట. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ మరోసారి వాయిదా పడింది. మార్చి 1న ఒకేసారి 1,00,000 మందికి కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం తీరా గడువు దగ్గరకు వచ్చేసరికి మొత్తానికి చేతులెత్తేసింది. ఇవ్వలేమంటూ చెప్పేసింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోనే మొదట కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని ప్రకటించింది. అయితే ఇంకా పలు జిల్లాల్లో కార్డుల దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడంతో పంపిణీ వాయిదా వేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు కొందరికి కార్డులు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు చెప్తున్నటువంటి అంశం. ఈయన ఇయ్యడు సావడు, గిదే అటు 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 ముందడికి పోదు, ఇటు వెనక్కి రాదు. కొంతమందికి ఇస్తే కొంతమందికి ఇవ్వకపోతే అంత రివర్స్ అయిపోతుందట. కథ అంతా రివర్స్ అయిపోతుంది. అన్ని చోట్ల ఒకేసారి ఇద్దామని వాయిదా వేసిండట. ఏం మాటలు నేర్చిండా రేవంత్ రెడ్డి? కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి వాయిదా వేసి ఏందా రేషన్ కార్డు ఇస్తలేమంటే ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది అని చెప్పిండు. ఎమ్మెల్సీ కోడ్ ఎన్నిక అడ్డం వచ్చిందని ఎమ్మెల్సీ ఎన్నికలు లేని చోట ఇస్తామని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల చోట ఇంకా సర్వే పూర్తి కాలేదు కాబట్టి అందరికి ఒకటేసారి ఇవ్వాలి. ఇగో ఇట్లా అందరికి ఒకటేసారి ఇస్తే బాగుంటుంది, లేకపోతే ప్రభుత్వం మీద విమర్శలు పడతాయి. ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ వాయిదా పెట్టిరు రేషన్ కార్డుల పంపిణీ. జనవరి 26న దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామని ముందుగా ప్రకటించింది సర్కార్. అయితే గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి కొంతమందితో మాత్రమే లిస్టు తయారు చేసింది. దీంతో జనం గ్రామాల్లో ప్రభుత్వంపై తిరుగుబడ్డారు. ఇక దీన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా జనవరి 26న మండలానికి ఒక గ్రామాన్ని ఇక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటామని కూడా చెప్పి కొత్త రేషన్ కార్డులు అందజేసింది. అయితే ఆ తర్వాత మార్చి వరకు అందరికీ అందజేస్తామని ప్రకటించింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రాష్ట్రంలోని 7 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో మార్చి 1న ఎన్నికల కోడ్ లేనటువంటి జిల్లాల్లో పంపిణీ ఒకే రోజు ఒకేసారి 1,00,000 కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అందజేస్తామని కూడా తెలిపింది. కానీ తీరా ఉమ్మడి 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా మళ్ళీ వాయిదా వేసింది. అందరికీ ఒకేసారి ఇస్తామని కూడా కొన్ని రోజుల్లో ఇచ్చి కొన్ని జిల్లాల్లో ఇచ్చి మరికొన్ని జిల్లాల్లో ఇవ్వకపోతే సమస్యలు వస్తాయని కూడా చెబుతూ వాయిదా వేసిందట. మొత్తానికి ఇది పరిస్థితి. కొత్త రేషన్ కార్డులు వస్తాయనుకుంటుర్రా? ఇప్పుడు రావు. ఆయన ఇయ్యడు. మళ్ళా ఎమ్మెల్యే ఎన్నికలు సంవత్సరం ఉన్నాయనగా అప్పుడు ఈ పథకాలకు అన్నిటికీ శ్రీకారం చుట్టేటట్టున్నాడు. ఎండబెట్టి కేసీఆర్ అది మనం కొన్ని చూసినాం కదా. ఏది ఆ మధ్యలో కోడికి సంబంధించింది ఒక రీల్ వచ్చింది. కోడి ఆ శరీరం మీద బొచ్చు అంతా వీకేసి బొచ్చు బీకేస్తే అది బాధపడది. ఇక దాని ముంగట కొన్ని ఇత్తులు చల్లగానే సంతోషపడుతుంది. బొచ్చు పోయినా పోని, దాని ఎంటికెలైనా పోని. ఆ కోడి ముంగట కొన్ని మక్కితులు వస్తే అబ్బా ఆహారం దొరికిందిరా అని సంతోషపడుతుంది చూడు. ఆ టైప్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని చేద్దామనుకుంటారు రేవంత్ రెడ్డి. మీరు అందరు గమనించాలి. మనల్ని ఎండబెట్టి ఒక సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి అనంగా అప్పుడు ఈ పథకాలు అమలు చేసేటట్టున్నాడు. అప్పుడు అమలు చేయగానే మనం ఏమనుకుంటాం? అన్నీ వచ్చినాయి 20 సవలతుగా కరెక్ట్ చేసిండు రేవంత్ రెడ్డి అనుకొని మళ్ళీ ఓట్లు గుద్దాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన చేస్తుండే.